నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, రష్మిక మందన్న విజయ్ దేవరకొండ గారి పెళ్లి టాపిక్ చాలా వైరల్ గా మారింది. సో చాలా మంది గాసిప్స్ ఉండే. సో ఒక నిన్న పోస్టర్ రావడం జరిగింది. మన ఏప్రిల్ 26 పెళ్లి ఉండబోతుంది, మార్చి 4 రిసెప్షన్ ఉండబోతుంది అన్నట్టుగా. సో ఎలా చూస్తారు? అంటే నాకెందుకు చెప్పలేదు మా అన్న? పెళ్లి అంటే పెళ్లి చేసుకుంటే అంటే నాకు చెప్పరా? అంటే తమ్ముడు ఉన్నాడు ఇక్కడ అని నాకు చెప్పరా? అంటే మా వదిన గారు నాకెందుకు చెప్పలేదు? మరి పెళ్లికి రావాలి, పెళ్లి పత్రిక నాకెందుకు ఇవ్వలేదు? మా సొంత అన్న, మా సొంత వదినే నాకెందుకు చెప్పలేదు? నాకు ఫస్ట్ నాకు చెప్పాలి కదా, అలాగే ఫ్యాన్స్ గిట చెప్పాలి కదా, అలాగే ప్రజల గిట అందరికి చెప్పాలి కదా. మేము డయాట్ ఫ్యాన్స్ ఇక్కడ. మా అన్నగారు, మా వదిన గారు చాలా బాగుండాలని కోరుకున్న వ్యక్తులం మేము. కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసిన వ్యక్తులం మేము. పూలదండలు వేసి సినిమాకు రిలీజ్ అయితే అంటే నాకెందుకు అన్న? తమ్ముడిని మర్చిపోయినావు అన్న? విజయ్ దేవరకొండ అన్న, రష్మిక మందన గారు నన్ను మర్చిపోయారా మీరు? విజయ్ దేవరకొండ తమ్ముడు గారిని నేను, మీరు మర్చిపోయారా? వదిన గారు అవుతారు మాకు. మీరు మర్చిపోవడం తప్పు. నాకు తక్షణమే మాకు ఆహ్వానం పంపాలి, పత్రిక లేఖ పంపాలి. సీఎం గారికి ఇచ్చారంటున్నారు, కొంతమందికి వ్యక్తులకు ఇచ్చారని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు. అంటే విజయ్ దేవరకొండ పెళ్లి కార్డు కూడా చాలా డిఫరెంట్ ఉందంట. అసలు నో గిఫ్ట్స్, నో ఫోన్స్, ఓన్లీ బ్లెస్సింగ్స్, ఓన్లీ ఆశీర్వాదం ఇస్తే సరిపోతుంది, గిఫ్ట్ ఫోన్లు ఏం తీసుకురాకండి అన్నట్టుగా చాలా చాలా తక్కువ మందికి సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చెప్పలేదంట. సో ఎలా ఉండబోతుంది అంటే, ఎందుకు అంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే మీరు చెప్తారు? అంటే సీక్రెట్ గా అంటే ఇండియాలోనే పెళ్లి చేసుకుంటున్నారా, లేకపోతే బయట ఎక్కడన్నా చేసుకుంటున్నా, లేకపోతే రష్మిక గారి ఊర్లో కానీ పెద్ద బంగ్లా ఉంది, మరి అక్కడికి చేసుకుంటారా? ఇంత సీక్రెట్ గా పెట్టడానికి కారణం ఏంది? మా అన్న చెప్పాలి, మా వదిన చెప్పాలి, కంపల్సరీ మాకు చెప్పాలి. ఎందుకంటే మేము తమ్ముళ్ళం, మేము ఇక్కడ ఉన్నాము, మాకు చెప్పాలి. అంత సీక్రెట్ గా దాస్తున్నారు ఎందుకు? ఏమైందని? అంటే సీక్రెట్ గా చేసుకుందాం అనుకున్నారా? అంటే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, అందువలన ఎందు గురించి మరి సీక్రెట్ గా పెట్టిండ్రు? తక్షణమే మీరు అనౌన్స్ చేసి చెప్పాలి అందరికి, ప్రజలకి, మా తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ చెప్పాలని కోరుకుంటున్నా. మరి సీఎం ఒక ఉన్న హోదాలో ఉన్న వాళ్ళకే చెప్తున్నారా? ఇక్కడ ఫ్యాన్స్ గిట్ట ఉన్నారు, ప్రజలు గిట్ట ఉన్నారు. అనౌన్స్ చేయాలి, మీరు అందరు రావాలని మీరు అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రష్మిక మందన గారికి చాలా హిట్లు ఉన్నాయి, అంటే పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండకి అంత హిట్లు లేవు. సో అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఇంక హైప్ పెరిగే ఛాన్స్ ఉందా? 100% కదా. ఇప్పుడు మా అన్న, మా వదిన చిందేస్తే ప్రపంచ దేశాల గిట్ట షేక్ అయ్యే విధంగా ఉంటది పెళ్లి తర్వాత. అదైతే రాసి పెట్టుకోండి. మా అన్న, మా వదినే స్టెప్ వేసింది అనుకో, గజగజలాగా ఉనికిపోతుంది. ఆ విధంగా ఉంటది సినిమా థియేటర్లో కానీ బయట కానీ. ఆ రేంజ్ లో సీక్రెట్ గా పెట్టినట్లు మరి ఇది పెళ్లి ఏదైతే ఉందో మరి సీక్రెట్ గా అట్లా గిట్ట పెట్టిండ్రేమో, ప్లాన్ చేసిండ్రేమో అనుకుంటున్నాం. రియల్ కపుల్ నుంచి ఇప్పుడు రియల్ కపుల్ గా మారబోతున్నారు. గతంలో గీతా గోవిందం కానీ ఇప్పుడు రాబోతున్న రణబలి సినిమా కానీ, సో వాళ్ళు రియల్ కపుల్ లాగా అనిపించారు. ఇప్పుడు రియల్ గా కపుల్స్ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? రియల్ కపుల్ ఆ స్టామినా ఏదైతే ఉందో, ఆ బలం అయితే ఏదైతే ఉందో, రియల్ కపుల్స్ లాగా బయటికి తేవాలని నిర్ణయించుకున్నారు. రష్మిక మందన గారికి నేషనల్ క్రష్ అని ట్యాగ్ ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత ట్యాగ్ ఉంటది అంటావా? 100% ఉంటది కదా. ఈజ్ రౌడీ బాయ్, రౌడీ బాయ్.